మీ అందరికీ బ్యూటిఫుల్ మార్నింగ్. సో, మేము మార్నింగ్ ఈరోజు వాక్‌కొచ్చాము. కానీ వెదర్ మాత్రం సూపర్‌గున్నది. అంటే ఇలాంటి వెదర్ అయితే ఇంక గంటలు గంటలు వాక్ చేయొచ్చు. పర్ఫెక్ట్ వెదర్ ఫర్ వాకింగ్. ఇంకా అలా నేను సీనరీ ఎంజాయ్ చేసుకుంటూ వాక్ చేస్తున్నాను. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ తర్వాత ఈరోజు మా లేఅవుట్‌లో గణేష్ గుడి ఉంది. దానిది ప్రతిష్ఠిత రోజంట. సో, ఐయామ్ గెట్టింగ్ రెడీ ఫర్ థాట్. సో, స్నానం చేసేసి ఇంకా చీర కట్టేసుకున్నాను గైస్. నన్ను నేను కొంచెం కొంచెం సేపు అందం ఆస్వాదించి ఇంక రెడీ అయిపోతున్నాను. స్కిన్ స్కిన్ కేర్ చేసేసుకున్నాను. 4, 5 హెయిర్ స్టైల్స్ ట్రై చేశాక లాస్ట్‌కి దీనికి ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత క్విక్ ఫిట్ చెక్. ఇంకా 11:30 అయిపోయింది. నేనేం తినలేదు ఒక కాఫీ తప్ప. సో, బనానా తినేసి ఇంక బయలుదేరిపోయాము మేము గుడికి. ఇది మా లేఅవుట్‌లోనే ఉంది కాబట్టి దగ్గరే. సో, త్వరగా రెడీ అయిపోయి ఎళ్ళిపోయాము. సో, గుడి ఎంట్రన్స్ ముందు ఈ ముగ్గుతో స్వాగతం పలికారు. ఇట్ వాస్ వెరీ, వెరీ గుడ్. నాకైతే ముగ్గేయడం రాదు. మీకెంతమందికి ముగ్గేయడం వచ్చో కామెంట్ చేయండి. గుడి మాత్రం ఫుల్ సూపర్‌గా డెకరేట్ చేశారు. భలే ఉంది. కింద 3 స్వామిలని పెట్టారు. ఒక అమ్మవారిని పెట్టారు. గణేశుడిని అండ్ వన్ మోర్ స్వామి వెంకటేశ్వర స్వామి. అండ్ గుడిని మాత్రం ఎంత బాగా డెకరేట్ చేశారంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఐ వాస్ మెస్మరైజ్డ్ విత్ ద బ్యూటీ. ఇంకా మా పేరు మీద అర్చన చేయించుకొని కొంచెం సేపు గుడిలో అలా టైమ్ స్పెండ్ చేసి ఇంక గుడిలో ఒక ప్రసాదం ఇస్తే అది ఇంటికి తీసుకెళ్ళిపోయి నేను తినేసాను. ఇంక బ్యాక్ టు నార్మల్ లైఫ్ గైస్. ఆఫీస్ టైమ్ అయిపోయింది. ఆఫీస్ లాగిన్ అయిపోయాను. చూస్తూ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. లంచ్ చేసేసాను. ఇంకా అలా వర్క్ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది. ఒక కప్ కాఫీ తాగేసి నేను అద్దంలో చూసుకొని ఒక పాట పాడేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ ఒక గంట బ్రేక్ తీసుకొని అలా వాక్‌కొచ్చాను. మా వోడు గూడా వచ్చాడు. దాని తర్వాత కొంచెం సేపు ఉన్నాక మా ఆయన గూడా జాయిన్ అయ్యాడు. సో, ఈరోజుకి ఇంతే. మళ్ళీ రేపటి వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.